మొన్న హైకోర్టు మే లోపల ఒక హైకోర్టు డెసిషన్ వచ్చింది. ఏదో పిల్ లోపల ఒక రిపీల్ చేస్తే హైకోర్టు చెప్పడం జరిగింది. 4 పాయింట్లు చెప్పింది. నంబర్ 1 పాయింట్, ఇమ్మీడియట్గా ఏపీ హైకోర్టు, ఏపీ స్టేటు ఇక్కడ తమ హైకోర్టు పెట్టుకోవాలి. దానివల్ల లాభం అవుతుందంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు దొరుకుతుంది. రెండవది, దీని గురించి స్టేట్ చీఫ్ మినిస్టరు చీఫ్ జస్టిస్తో కన్సల్ట్ చేసి దాని పూర్తి బాధ్యతలు పూర్తి చేయాలని ఉంది. మూడవది, దానికి బిల్డింగ్స్ కానివ్వండి, ఫండ్స్ కానీ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి అని ఉంది. అంటే పూర్తిగా హైకోర్టు చెప్పింది ఏమిటంటే అతి త్వరలో 6 నెలలు టైం కూడా ఇచ్చింది. 6 నెలల లోపల జడ్జిమెంట్ వచ్చిన 6 నెలల లోపల ఇటువంటి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండాలా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అది కాలేదంటే రాజ్యాంగ బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్తి చేయలేదన్నమాట. దాన్ని మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం అవసరం అనుకున్నాము, తీసుకెళ్ళడం జరిగింది. గవర్నర్ గారికి పవర్స్ ఉన్నా లేదు వేరే మాట, కానీ రెస్పాన్సిబిలిటీ ఉందని నొక్కి చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పడం ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోపల 3 ఉంటాయి. ఆయన పూర్తి కాన్స్టిట్యూషన్ని కానివ్వండి, దేశం యొక్క ఇంటెగ్రిటీ, సావరిటీ కాపాడుతున్నారు కాబట్టి రాష్ట్రాలకి కాన్స్టిట్యూషన్ రెడీగా ఉంటాడు. ఏదైనా విషయాలు కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ ఉంటే అడ్వైస్ చేస్తూ ఉంటాడు. లేదా ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి లింక్గా ఉంటాడు. వారు చెప్పిన దాన్ని పెడతారు. ఆ లింక్ గురించి మేము ఆయన దృష్టికి తెచ్చింది ఇంకొక మాట ఏమిటంటే, మొన్ననే యూనియన్ లా మినిస్టర్ సదానంద్ గౌడ్ గారు 2 లెటర్స్ రాశారు. ఒకటి గవర్నర్ గారికి రాశారు, ఒకటి చీఫ్ మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడుకి రాశారు. దాంట్లో ఆయన చెప్పింది ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఏమిటో జ్ఞాపకం చేశారు. ఏపీ రియాలిషన్ యాక్ట్లో చెప్పినట్టు మీరు ఇమ్మీడియట్గా మీరు స్టేట్ లోపల ఒక హైకోర్టు పెట్టుకోండి. దానివల్ల ఇక్కడున్న హైకోర్టు తెలంగాణ గురించి ఇండిపెండెంట్గా సెపరేట్ హైకోర్టు ఉందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం 30 సెక్షన్ 30 ప్రకారంగా ఇమ్మీడియట్గా హైకోర్ట్స్ బైఫర్కేషన్ చేయాలని చెప్పున్నది. కానీ గత సంవత్సరం నుంచి ఎన్నో రిప్రజెంటేషన్స్ మేము మంత్రి గారికి ఇచ్చిన, లా మినిస్టర్కి ఇచ్చిన, గవర్నర్ గారికి ఇచ్చిన, పార్లమెంట్లో దీని గురించి ప్రొటెస్ట్ చేసిన, పార్లమెంట్లో మేము స్తంభింపజేసిన, ఇప్పటిదాకా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పి ఇవాళ మళ్ళొక్కసారి గవర్నర్ గారిని తెలియజేయడానికి మేము రావడం జరిగింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, కాన్స్టిట్యూషన్లో ఉండగా కూడా దీనిని పట్టించుకోకపోవడం అనేది వాళ్ళు కావాలని చేస్తున్నది, ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు చేస్తున్నారు అనే దానిని మేము ఇవాళ గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. 21వ తారీఖు నాడు మళ్ళీ మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు తప్పకుండా మేము పార్లమెంట్లో దీని గురించి ప్రొటెస్ట్ చేస్తాము. మా తెలంగాణ కేసులన్నిటిని కూడా ఆంధ్ర అడ్వకేట్స్, ఆంధ్ర జడ్జెస్ ముందర పెట్టొద్దు అని చెప్పి ఖచ్చితంగా మేము వారికి తెలియచేస్తాము. మీరు అతి త్వరలో మా హైకోర్టును బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మోడీ గారు 63 రోజులు విదేశాల్లో ఉంటే రాష్ట్ర పర్యటనలో 23 రోజులే ఉన్నాడు. అంటే విదేశాల పర్యటనలు ఎక్కువైపోయినాయి. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితిని ఆయన దృష్టి పెట్టడం లేదనేది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులు ఏర్పాటు చేయకపోవడం అనేది ఒక నిదర్శనం. ఈరోజు ఒక క్లుప్తంగా ఎక్కడ హైకోర్టు ఉంటుందనేది ఒక నిర్ణయాన్ని చెప్పలేని దుస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి మేము అందరం వెళ్ళి కలిసాము. ఈ విషయాలని వారి దృష్టికి తీసుకొస్తే వారు చివరిగా మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎక్కడ మీ హైకోర్టు ఏర్పాటు చేసుకుంటారనే విషయాన్పైన నేను అడుగుతాను, మీకు హామీ ఇస్తున్నానని మాకు తెలియజేశారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులు ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ప్రజలు ఇప్పుడున్నటువంటి హైకోర్టు పైన విశ్వాసం ఉన్నట్టు అవుపడతలేదు.
తెలంగాణ న్యాయవాదులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానాలు చేస్తాయి, ఉద్యమాలు చేస్తున్నాయి. ఇంతకుముందు లోకసభ ఫ్లోర్ లీడర్ అయిన జితేందర్ రెడ్డి గారు చెప్పినట్టు 21 తారీఖు నుండి పార్లమెంటును స్తంభింపజేయబోతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులు ఏర్పాటు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన కాదు, దాన్ని అమలు చేసేంత వరకు మేము పార్లమెంట్ను స్తంభింపజేస్తాము. 21 తారీఖు నుండి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మేము గలం ఇప్పుతాము. ప్రతి ఏ బిల్లు వచ్చినా కూడా దాన్ని అడ్డుకుంటాము. మొదటిగా దీన్ని ప్రకటించాలి, ప్రధానమంత్రి గారు స్వయంగా దీన్ని ప్రకటించేంత వరకు మేము వదిలిపెట్టామని తెలియజేస్తున్నాం. मुद्दई लाख बुरा चाहा तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है। तेलंगाना के अवाम तेलंगाना रियासत चाहते थे, अल्लाह ने हमको तेलंगाना रियासत फरमाया।